కాకినాడ నగరం స్థానిక రైచర్లపేటలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆలయ అధ్యక్షుడు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోయ సత్యనారాయణ రెడ్డి, పురోహితులు మురళీ శాస్త్రిలు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా తులసి అర్చన, స్వామివారిని ఉయ్యాలలో వేయడం తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆలయంలో ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర పూజాది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల చంద్రి, సామంతల విలియమ్స్, పి రామకృష్ణ, కర్ర కృష్ణారావు, స్వర్ణాల అప్పారావు, వాడ్ర కృష్ణ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రేచర్లపేటలో శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు మంగళవారం దశమి స్వామివారితో జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం నుండి హనుమంత్ జయంతి సందర్భంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, అలాగే స్వామివారికి తులసి పూజ అర్చన కార్యక్రమాలు మరియు హోమాది మూలవంత హోమాది కార్యక్రమాలు, స్వామివారికి మన్యసూత్ర ప్రకారంగా అభిషేకములు జరిగినాయి. ఈరోజు అలాగే మన ఆలయ కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున 50 మంది కూడా భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శించుకుని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తామని మరి కూర్చున్నాం. ఈ రేచర్లపేట దేవాలయంలో ఈ స్వామివారికి మహిమాంతమైన స్థితి, ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి దేవాలయం కనుక నవగ్రహ రీత్యా ఏదైనా భక్తులకి ఏదైనా సరే ఇబ్బందిలో ఉన్నా సరే స్వామివారిని ఆరాధిస్తే శనివారం కానీ మంగళవారం కానీ స్వామి యొక్క నామస్మరణం చేసి సింధూరార్చనలు, అలాగే స్వామివారి యొక్క మూలమంత్రంతో అభిషేకములు, మన్యసూత్ర పారాయణ చేస్తే ఆరోగ్యం అలాంటిది బాగుంటుంది. వారు అక్కడ కష్టాలు సంతోషాలతోనూ సిద్ధపడితో గొడవలుగా అవుతారు. కనుక ప్రతి వారు ఈ కలియుగంలో మన స్వామిని ఆరాధించాలి. అందుకని ఈ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. జై హింద్. మన కాకినాడ రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ దేవస్థానం అండి. ప్రతి ఏడాది కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం. ఈ గుడి పురాణంలో ఉంది, తర్వాత మళ్ళీ తీర్చిదిద్ది కొత్తగా కట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ చక్కగానే జరుగుతున్నాయి. మాకు అందరూ కూడా సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు.